చేయగలడు విజయ్ సేతుపతి. చిరంజీవి గారు మెచ్చుకున్నాడంటే విజయ్ సేతుపతి గారు నాకంటే గొప్ప నటుడు, ఇండియాలోనే ఉత్తమ నటుడు అని మెచ్చుకున్నాడంటే ఒకసారి అర్థం చేసుకొని విజయ్ సేతుపతి నటన గురించి కానీ, వెట్రిమన్ డైరెక్షన్ గురించి కానీ, ఇళయరాజా మ్యూజిక్ గారు కానీ, మ్యూజిక్ గురించి కానీ, సూరి పెర్ఫార్మెన్స్ గురించి కానీ చెప్పాల్సిన అవసరం. సూరి పడే మనోవేదన చాలా బాగుంది భయ్య. ఎందుకంటే పార్ట్ 1లో మనం ఎంత ఊహించుకున్నామో ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, లాగ్ అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. లెంత్ ఎక్కువ ఉన్నది, మరి కూర్చొని చూడండి భయ్య, మీకు తెలుస్తుంది. 90s, 70s, 80s, 90s వచ్చిన పోలీసులకు నక్సలిజానికి వచ్చే పడే సన్నివేశాల్లో ఒక కానిస్టేబుల్ డ్రైవర్ పడే మనోవేదన కానీ, విజయ్ సేతుపతి నటన కానీ, పెర్ఫార్మెన్స్ కానీ సూపర్గా అనిపించేస్తుంది. ఆయన చనిపోయిన సన్నివేశాలు కానీ, ఫైటింగ్ సన్నివేశాల్లో ఓల్డ్ లుక్లో చూపించిన సన్నివేశాలు కానీ రియల్ క్యారెక్టర్లు గుర్తొస్తాయన్నమాట. పోలీసు వాళ్ళు అతన్ని కొట్టేసి చంపేసి తీసుకొని పోతుంటే ఆయన శవంలాగా కూడా ఒక అద్భుతంగా నటించేస్తారు ఫైటింగ్ సన్నివేశాల్లో. అతను తన తోటి వ్యక్తులు చనిపోతే ఆయన ఏడుస్తున్నప్పుడు నోట్లకెళ్ళి సొల్లు కారుతుంటే ఆ సొల్లును కూడా రియలిస్టిక్గా చూపించారనమాట. అద్భుతమైన నటుడు అనమాట. బీజం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, వండర్ఫుల్ మూవీ అండి. అసలు విజయ్ సేతుపతి కనుక చనిపోకపోతే పార్ట్ 3 కూడా వచ్చేదేమో అనే ఫీలింగ్ కలిగింది. అతను చనిపోవడం అయితే నాకు చాలా బాధ చేసింది. బతికుండే బాగుండాలనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, అడవి సన్నివేశాలు బాగా చూపించారు. నక్సలిజానికి ప్రొడక్షన్ పోలీసులకి మధ్యలో, అలాగే పేదరికానికి పెద్దందారికి మధ్యలో జరిగే సన్నివేశాలు కూడా అద్భుతంగా మూవీ బాగా అనిపించింది. విడుదల 2 థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది చూశారు కదా, ఎవరన్నా అసలు ఇంత కూడా డిసప్పాయింట్ కాకుండా అంటే ఒక యాక్టర్ తోటే ఇంతగా మంచి సినిమా తీసుకొచ్చిన సినిమా అంటే విడుదల పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 ఎలా ఉందో తెలుసా? అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ భయ్యా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు ఇంకా ఏది ఇవ్వలే భయ్యా నిజంగా. అంటే 3 అవర్స్, ఇంత తక్కువ 3 అవర్స్ మూవీ అలా కూర్చున్నాం అంటే మామూలు విషయం కాదు. ఏ సినిమా కూడా నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఏ సినిమా కూడా అలా కూర్చోబెట్టలేదు. విడుదల అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా ఈ ఫ్రైడే. సినిమాలు అన్ని స్పెషలే భయ్యా, సినిమాలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అసలు నిజంగా. ఎందుకంటే ఆ యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ ఎవరు చేయలేరు భయ్యా. అసలు తెలుగులో కానీ, కన్నడలో కానీ, మలయాళం కానీ ఎవరైనా ఏ హీరో అయినా రాని ఇంత న్యాచురల్గా చేసే హీరో మాత్రం ఉండడు. అసలు ఆ యాక్టింగ్ చేస్తుంటే కూడా ఏదో ఆడుతూ చేస్తున్నట్టు ఉంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి రాయాల. విడుదల మామూలుగా లేదు, సూపర్. డైరెక్షన్ నేను ఒకటే చెప్తున్నా, తెలుగులో అయినా, తమిళలో అయినా, మలయాళంలో అయినా డైరెక్షన్ మించిన మొగోళ్ళు లేడు. ఆ డైరెక్షన్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ కెమెరామ్యాన్ గారు పెట్టిన ఆ లొకేషన్ చేందని నా ఫ్రేమ్స్ పెడుతుంటే ఒక్కొక్క ఫ్రేమ్ కూడా అంటే రియాలిటీకి దగ్గరగా ఉంది. రియలా అన్న సిచ్యువేషన్లో రోజు సినిమా సూపర్ అన్న, బ్లాక్ బస్టర్గా. ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అందుకనే చెప్తున్నాం కదా, ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా ఈ ఫ్రైడే ఏదన్నా ఉందంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే అది విడుదల. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ని సినిమాలు వచ్చినా ఈక కూడా కాదు విడుదల సినిమాకి ముందు. విడుదల ఇస్ బ్లాక్ బాస్టర్, నెక్స్ట్ లెవెల్ సినిమా భయ్యా, నెక్స్ట్ లెవెల్. ఇది సినిమా ఓన్లీ నక్సలైట్లు అనే కాదు భయ్యా, ప్రతి ఒక్క అంటే ఒక మినిమం ఈ మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ, ఒక యూత్ ఎలా ఉన్నదాని గురించి కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ప్రభుత్వానికి ఆ రోజుల్లో ఇలాంటి సేవలు ఎన్ని చేసినా అనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. సూపర్ భయ్యా, బ్లాక్ బాస్టర్. నాకు తెలిసి ఇంత మంచి సినిమా మళ్ళీ రాదు. సాంగ్స్ ఎట్లా అనిపించింది? పవర్ సాంగ్ అమ్మో మామూలు పవర్ సాంగ్ కూడా నేను బాగా ఎంజాయ్ చేసిన. అసలు పార్ట్ 3 ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటా, మరి ఇంకా తెలియదు. ఇక ఇప్పుడైతే నాకైతే 3 అవర్స్ భయ్యా, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కాక 3 అవర్స్ ఓళ్ళు కూర్చోబెడతారు భయ్యా థియేటర్లో. అంటే సూరి గారి క్యారెక్టర్ ఎక్కువసేపు ఉందా, విజయ్ సేతుపతి గారు అందరిది ఈక్వల్ భయ్యా. అంటే స్టార్టింగ్ ప్రతి ఫ్రేమ్లో కూడా అందరు ఉంటారు. మంజు వారియర్ గారు ఎట్లా అనిపించింది? ఆయన క్యారెక్టర్కి ఏంది భయ్యా, మంజు ఈవెనా నిజంగా ఆమె ఈ మధ్యకాలంలో హీరోయిన్గా రావడం నిజంగా అంటే ఫస్ట్ ఈ సినిమా నాకు తెలిసి అయితే ఆమె క్యారెక్టర్ కొద్దినే ఉన్నా కూడా ఒక వైఫ్ క్యారెక్టర్గా హీరోయిన్గా చాలా బాగా చేసింది. ఆ కటింగ్ కూడా, ఆమె హెయిర్ స్టైల్ కూడా, బేబీ కటింగ్ కూడా అంటే బాగా సెట్ అయింది. అందరికి సెట్ కాదు, సూపర్ అన్న. ఓకే బ్రో, ఎలా ఉంది విడుదల? విజయ్ సేతుపతి సెకండ్ పార్ట్ వచ్చింది, ఎలా అనిపించింది? విడుదల ఇది ఎలా చెప్పాలంటే అన్న, రీసెంట్గా వచ్చిన అన్ని ఫస్ట్ పార్ట్లతో సెకండ్ పార్ట్ అట్లా వస్తున్నాయి కదా, వాటితో పోలిస్తే కొంచెం చాలా బెటర్ అనిపించింది సినిమా. నేను దీంట్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే విజయ్ సేతుపతి ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. అసలు చచ్చిపోయి పడిపోయినప్పుడు కూడా ఎంత రియల్గా ఉన్నారంటే ఎక్కడ ఇది యాక్టింగ్ అనే ఫీల్ ఎక్కడా రాలేదు. కొన్ని సీన్లు, ఎమోషనల్ సీన్స్ కానీ, వాళ్ళు చెప్పే వాయిస్ ఓవర్స్ కానీ మనుషుల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే వెట్రిమారన్ కాదు, రైటింగ్ స్టైల్ చాలా యూనిక్గా ఉంటుంది. నాకు అది బాగా అనిపించింది.
కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. జస్ట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఓల్డ్ ఓల్డ్ కాకపోయినా ఎక్కువ లేదు, ఎక్కడ ఎఫెక్టివ్ ఎక్కువ లేదు. ఫస్ట్ పార్ట్కి ఉన్న దానికన్నా చాలా తక్కువ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకొకటి సీన్లు ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే చూడాలి అని క్రియేట్ చేశారో ఈ పార్ట్ అది అంత లేదు, కొంచెం చాలా నార్మల్గా వెళ్ళిపోయింది. ఏదో ఒక రియల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలా సరదాగా వెళ్ళిపోయింది. కానీ సినిమా చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. ఇంకొకటి ఇన్స్పైర్ అవ్వచ్చు, చాలా విషయాలు దాంట్లో చెప్పారు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బ్రో ఎలా అనిపించింది విడుదల సినిమా? విజయ్ సేతుపతి సెకండ్ మూవీ అంటే పార్ట్ 2గా వస్తుంది కదా, ఎలా అనిపించింది? బాగుంది బ్రో మూవీ. ఏంటంటే ఫస్ట్ పార్ట్కి దీనికి ఏంటి కంపారిజన్? ఏం లేదు, కంటిన్యూషన్ ఉంటుంది. సో దాంట్లో మనకి ఎక్కువ పొలిటికల్ టచ్ ఉండదు, బట్ దీంట్లో ఎక్కువ పొలిటికల్ టచ్ ఉంటుంది. అండ్ కమ్యూనిజం దాని గురించి ఎక్కువగా చెప్పారు. ఓకే, అంటే ఎవరైనా పొలిటీషియన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి ఈ సినిమా ద్వారా? అలా ఏం తెలియదు బ్రో, అలా ఏం లేదు. బట్ సోషల్ యాక్టివిటీస్కి సంబంధించి ఎక్కువ సోషలిజం ఎక్కువ, నక్సలిజం ఏమన్నా? అదే సోషలిజం కొంచెం ఎక్కువ ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓవరాల్ మూవీ అయితే Overall బాగుంది. పర్ఫార్మెన్స్ అంటే చెప్పుకోకర్లేదు, బట్ ఎలా ఉంది ఈ సినిమాలో? బాగుంది, ఇట్స్ గుడ్. అదే అన్న, అందరికీ ఆనదు మూవీ, బట్ ఇట్స్ గుడ్. వన్ టైం వాచబుల్ అని చెప్పడానికి రాదు, కానీ హిట్ అబౌవ్ యావరేజ్. అయిపోయిందా బ్రో? డన్.